ఏమేమి వ్యర్థము ప్రసంగి ప్రకారము గాలి, ఒకటవది గాలి అంట. గాలి ఇటువైపు నుంచి వస్తుంది, మళ్ళీ ఇటువైపు నుంచి వస్తుంది, అది ఇటు 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 తిరగడం అది వ్యర్థమే అని అంటాడు. మళ్ళీ సూర్యుడి గురించి, సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, మళ్ళీ పడమరను అస్తమిస్తాడు, మళ్ళీ తూర్పుకు రావడానికి వేగిరి పడతా ఉంటాడు. ఇలా ఇలా అది సన్సెట్కి సన్ రైజ్కి ఇట్లా ఇట్లా దిక్కులు తిరుగుతూ ఉంటుంది. దాని ప్రయాసంతా వ్యర్థమే అంటాడు. మళ్ళీ నదులు కూడా ఎక్కడి నుంచో పారడం మొదలయ్యి మళ్ళీ వచ్చి ఇట్లా రౌండ్ తిరిగి మళ్ళీ అది ఓషన్లోకి వెళ్ళిపోతే, ఓషన్లో స్టార్ట్ అయ్యి మళ్ళీ ఓషన్లోకి వచ్చేస్తే అట్లా తిరగడం అంతా వ్యర్థమే అని అంటాడనమాట. అతని యొక్క అనాలిసిస్ ఏమేం వ్యర్థము అనేది. మళ్ళీ వివేకం వలన దుఃఖము కలుగుద్ది, అంటే వివేకము అధికమైన వివేకం వల్ల దుఃఖము కలుగును అంటే వ్యర్థము కాదు, కానీ అధికమైన విద్య దుఃఖ కారణం అంటారు. కొంతమంది పిహెచ్డీలు అని తెగ షో ఆఫ్ ఇస్తూ ఉంటారు, కానీ అదంతా అధికమైన విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. ఒకటో ప్రసంగి 1:18 వచనంలో రాయబడింది. అలాగూ తర్వాత బహు ముఖ్యమైనది ఏం అతను గ్రహించాడంటే సింగిల్స్ లైఫ్. ఒకటి వ్యర్థమైనది ఏంటంటే బ్యాచిలర్స్ ఉంటారు, వాళ్ళు సింగిల్స్ ఉంటారు, కానీ ఒకళ్ళే జీవిస్తూ ఉంటారు, కానీ వాళ్ళు ఎడతెగక కష్టపడుతూనే ఉంటారు. ఎవరి కోసమని ఆ కష్టం పడేది, వాళ్ళు పడరు, సుఖం అనేది ఎరగరు, ఎవరి నిమిత్తం కష్టపడుచున్నారు అనుకున్నాడు, ఇది వ్యర్థమైనది అన్నాడు. అలాగూ అతని యొక్క జీవితంలో అతను చూసిన వాటి అన్నిటిని ఏవి వ్యర్థమో చెప్తా ఉన్నాడు అనమాట. తర్వాత బహు గొప్ప దురవస్థ గురించి ఒకటి చెప్తాడు 6వ అధ్యాయంలో ప్రసంగిలో. ఏంటంటే గొప్ప దురవస్థ ఏంటంటే, ఒకడు బహుగా సంపాదిస్తాడు, కానీ దేవుడే వానికి శక్తి అనుగ్రహింపడు. దేనికి? తను సంపాదించిన దాన్ని అనుభవించుటకంట. అది గొప్ప దురవస్థ అంటాడు. కొంతమంది బాగా సంపాదిస్తారు, కానీ సంపాదించి సుఖపడదామనే లోపుకి ఏమవుతుంది, వాళ్ళకి ఆరోగ్యం క్షీణించడం, అట్లా వాళ్ళ యొక్క కష్టార్జితాన్ని అనుభవించలేరు అనమాట. వాళ్ళ గురించి వాళ్ళకి ఏమంటాడు ప్రసంగి, అది గొప్ప దురవస్థ అని అంటాడు 6వ అధ్యాయంలో. తర్వాత అన్నిటికంటే కోరదగినది ఏంటంటే, కష్టపడి చేసిందంతయు దానికి మనము సుఖించడం, నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు సుఖించుము అని 2-3 సార్లు చెప్తాడు. అన్నిటికంటే కోరదగినది సుఖించడం, కష్టార్జితంతో సుఖించడం అది కోరదగినది అని ప్రసంగి చెప్తాడన్నమాట. తర్వాత మనం పరమగీతం, బహు చక్కనైనది అది గ్రంథము, అది కూడా సొలొమోన్ గారు రాశారు. ఇది సొలొమోను మరియు అతని యొక్క ప్రియురాలు ఇంకొకళ్ళు యెరూషలేము కుమార్తెలు, వీళ్ళ ముగ్గురు మధ్య సంభాషణను పరమగీతంలో క్రోడీకరింపబడింది అనమాట. వాళ్ళ ముగ్గురు మధ్య ఏమేమి సంభాషణలు జరుగుతూ ఉంటాయంటే, ఫస్ట్ ప్రియురాలు మొదలు పెడుతుంది. ఏమని? అతను నిన్ను నీ ప్రేమ ద్రాక్షారసం కన్నా మధురము అని సొలొమోన్ని పొగుడుతూ ఉంటుంది. అయితే ఇది తనతో ప్రియురాలు ఏం చేస్తుంది సొలొమోన్తో, నీ యొక్క మందని నువ్వు ఎక్కడ కాచుకుంటావు, నేను అక్కడికి వస్తాను అంటే సొలొమోన్ అంటాడు, నా యొక్క మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము, అప్పుడు నీకు మేకలు నేను ఎక్కడ మేపుతున్నాను నీకు తెలుస్తుంది అని అంటాడు అన్నమాట. తర్వాత 16వ వచనం, 2వ అధ్యాయం 16వ వచనంలో
అప్పుడు కరెక్ట్ ఆన్సర్ చెప్తుంది. ఎక్కడంటే అతడు మేపేది నా ప్రియుడు నావాడు, నేను అతని దానను, పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. అది ఆఖరికి ఆమె తెలుసుకుంది, అతడు తన మందని ఎక్కడ మేపుతున్నాడో తెలుసుకుంది అనమాట. తెలుసుకున్న తర్వాత 3వ అధ్యాయంలో ఆమె యొక్క ప్రియుడు అనగా సొలొమోను కనపడకపోగా వెతుకుతూ ఉంటే కనిపిస్తాడు. రాత్రిపూట అక్కడ కనిపించిన వెంటనే అతని వెనుకే పల్లకి వస్తుంది అనమాట, బాగుగా అలంకరింపబడిన పల్లకి. దాని స్తంభములు వెండిమయములు అంట, దాని పాదములు స్వర్ణమయములు. అయితే ఆ పల్లకిని చూసి అదేంటి సొలొమోను వెనకే పల్లకి వస్తుంది అనుకుంటారనమాట. తర్వాత మళ్ళీ ఇంకోసారి ఏమైంది, యెరూషలేం పట్టణంలో ఉన్న స్త్రీలు మళ్ళీ అడుగుతారు, ఎక్కడికి పోయాడు వాడు అని. అయితే అంతకుముందు అధ్యాయంలో 5వ అధ్యాయంలో ఏముంటుంది, సొలొమోన్ వచ్చి తన ప్రియురాలి తలుపును కొడతా ఉంటే ఈమె తెరవడానికి సమయం తీసుకుంటుంది. ఆఖరికి ఎట్లయితే తలుపు తెరుస్తుంది సొలొమోన్ లోపల తీసుకుందామని, తెరిసేలోకి అతను వెళ్ళిపోతాడనమాట. అయితే ఆమె వెళ్ళి యెరూషలేం స్త్రీలకు చెప్పుద్ది, మరి నా ప్రియుడు నేను తలుపు తెరిసేలోకి వెళ్ళిపోయాడు, ఎటు వెళ్ళాడు కొంచెం వెతికి పెట్టరా అని అంటే, నీ ప్రియుడి గొప్పతనం ఏంటి, ఎట్లా కనిపెట్టగలమంటే ఆమె అంటది, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తించవచ్చును, అతని మొహం ఇట్లుంటుంది, అతని కాయము నీలరత్న ఖచ్చితమైనది, అతని కర్రలను తార్షీషు రత్నభూషితమైనవి అని ఆమె సొలొమోన్ని డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. దాని తర్వాత ఆఖరికి ఎక్కడ దొరుకుతాడు, ఉద్యానవనం నందు మేపుటకు పద్మములను ఏరుకుంటకు నా ప్రియుడు తన ఉద్యానవనకు పోయాను అని ఆమె తెలుసుకుంటుంది అనమాట. ఆమె లేచి తలుపు తెరిసేలోకి అతడు ఉద్యానవనంకి వెళ్ళిపోయాడని తెలుసుకుంటుంది. తర్వాత సొలొమోను ఆమె యొక్క అతని యొక్క ప్రియురాలి యొక్క అందాన్ని వివరిస్తాడనమాట. నీ పాదరక్షలతో నీవెంత అందంగా నడుచుచున్నావు అనుకుంటా, నీ గాత్రం పద్మాలంకృత గోధుమ రాశి అని చక్కగా ఆమెని వర్ణిస్తూ ఉంటాడు అన్నమాట. అట్లాగూ చక్కగా ప్రసంగి, పరమగీతము మంచి మంచి గ్రంథాలు ధ్యానించుకుంటూ దేవుడిచ్చిన చక్కని అవకాశం కొరకు దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామమునకు మహిమ.